నమస్కారం సార్. మీ పేరు సార్? శ్రీహరి. శ్రీహరి గారు, మీరు ఏం చేస్తారండి? సింగరేణి కాలేజ్లో డిప్యూటీ అసిస్టెంట్. సార్, ఈరోజు తేదీ 29/2015 మీరు బ్లడ్ డొనార్ గణేష్లో మీరు రక్తదానం చేశారు. కారణం చెప్తారా సార్, ఎందుకు ఇచ్చారు? నేను ఎప్పుడు క్యాజువల్గా ఇస్తుంటా. ఓకే. ఎందుకంటే నేనేం ఉపయోగం చేయకున్నా కానీ ఈ రకంగా నా ప్రజలకు కొంచెం ఉపయోగపడుతుందని అప్పుడప్పుడు ఇస్తుంటా. అదే నా ఇప్పటికైనా ఇక్కడ ముందు కూడా ఇస్తాను. సార్, ఈ బ్లడ్ డొనార్ గణేష్ ఎలా ఉంది సార్? ఇక్కడ చాలా బ్రహ్మాండంగా. నేను ఇప్పటికీ పొద్దు నుంచి 2 సార్లు వచ్చిపోయాను. ఇక్కడ ఉందని నాకు అసలు తెలిసి చాలా తెలుసు. సో ఇప్పుడు మీరు ప్రజలకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు రక్తదానం గురించి? తప్పనిసరి ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలని చెప్పే ఉపదేశం చేస్తాను. ముఖ్యంగా ఈ డెంగ్యూ కేసులలో రక్త నిధుల కేంద్రాలలో తక్కువ పడుతుంది. తప్పనిసరి ప్రతి ఒక్కరు యువకులు ఈ రక్తదానం చేసి ప్రాణాపాయంలో ఉన్న వాళ్ళని ఆదుకోవాలని నా యొక్క. సార్ నమస్కారం సార్. మహేష్ గారు, ఇక్కడ హార్టీ వెల్కమ్ సార్. ఈరోజు ముఖ్య అతిథిగా మీరు హాజరయ్యారు. ఇక్కడ ఈ బ్లడ్ డొనార్ గణేష్ బ్లడ్ బ్యాంక్ డొనేషన్ క్యాంప్ని మీరు ఇనాగ్రేషన్ చేశారు సార్. ఇక్కడ ఎలా అనిపించింది సార్ మీకు? చాలా బాగుంది. బయట చూస్తే అంత అనిపించలేదు. లోపలికి వచ్చిన తర్వాత సెట్టింగ్స్ కానీ ఇది కాన్సెప్ట్ కానీ ఈ ఐషో టీం ఆధ్వర్యంలో మీరు వాలంటీర్స్ అందరు కలిసి ఒకటి ఈ ఒక మన కరీంనగర్లో అవడము, అందులోటి ఇది ఒకటి కమ్యూనల్ హార్మోనీ, అంటే ఈ ముస్లిం పిల్లలతోని బ్లడ్ డొనేషన్ ఇక హిందూ ఉత్సవాలలో చేయించడం అనేది ఒక మంచి మెసేజ్ పోతుంది. ఇండియా ఒక లౌకిక రాజ్యం అనే దానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. దీన్ని ఆదర్శంగా తీసుకొని అందరూ ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలి. ముఖ్యంగా ఈ బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల చాలామంది జీవితాలు సేవ్ అవుతాయి. కాబట్టి ఇంత అద్భుతమైన ప్రోగ్రాం చేపట్టిన ఐషో టీం ఆర్గనైజర్ అంటే ఓజా అండ్ టీం అందరికీ ఈ సందర్భంగా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వీళ్ళని ఆదర్శంగా తీసుకొని అందరూ యూత్ కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయాల్సిందిగా, స్ఫూర్తి పొందాల్సిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు సార్. జై భారత్. జై భారత్.